అవర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వందే శ్రీ శృంగేరి జగద్గురుం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పావన పాదస్పర్శతో ఎన్నో శంకర మఠాలు ధన్యమయ్యాయి. వేదోక్త ధార్మిక పరంపరకు ప్రతిరూపంగా మహాస్వామివారు భక్తిపూర్వకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణం హృదయాలను స్పందింపచేసింది. సనాతన ధర్మ సంరక్షణలో అఖండంగా ప్రవహించే శృంగేరి పీఠ మహిమ ఈ దివ్య క్షణాల్లో ప్రతిఫలించింది. ఆచార అనుష్ఠాన ఆత్మ జ్ఞాన సందేశాలతో మహాస్వామివారి ఉపదేశం భక్తుల జీవితాలకు దిశానిర్దేశం చేసింది. ఈ అపూర్వ ధార్మిక దివ్య ప్రవచనాలను భక్తిభావంతో జగద్గురు చరణాలకు ప్రణమిలుతూ ప్రత్యక్షంగా దర్శించి తరిద్దాం. ఆ శ్లోకాల్ని మనం పఠిస్తే చాలు. ఆ శ్లోకముల యొక్క శంకరాచార్యుల వారు రచించినటువంటి శ్లోకముల యొక్క గొప్పతనం ఏమిటి అనంటే, మనకు అర్థం కాకపోయినా కూడా కేవలం ఆ శ్లోకాల్ని రోజు గనక మనం పఠిస్తే చాలు. దాని ద్వారానే ఆ శ్లోకముల యొక్క గొప్పతనంతో మనకి ఒక గొప్ప సంస్కారం అనేది ఏర్పడుతుంది. దాని యొక్క అర్థం మనకి తెలియాల్సిందే అనేం లేదు. తెలిస్తే ఇంకా మంచిది, కానీ తెలియకపోతే ఇంకా మనం చదవడం అనేది వ్యర్థం అని ఎవరు అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఈ అంటే మన పురాణముల్లో ఉండేటటువంటి స్తోత్రములు వచనాలు, మన ఋషులు మనకు ఉపదేశించినటువంటి వచనాలు, శంకర భగవత్పాదాచార్యులు మొదలైనటువంటి అవతార పురుషులు మనకు ఉపదేశించినటువంటి ఆ వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకే ఎంతో గొప్పతనం ఉన్నది. వాటి యొక్క అర్థం తర్వాత కానీ ఆ మాటకే ఎంతో గొప్పదనం ఉన్నది. ఆ మాటని మనం ఉచ్చరిస్తేనే దాని ద్వారా మనకి ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఆ తర్వాత మనం ఎలా వెళ్ళాలి అనేటటువంటి మార్గం తనంతటదే ఏర్పడుతుంది. ఖచ్చితంగా మనకు ఒక మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గంలో ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇదే ఆ మాటలకు ఉన్నటువంటి గొప్పతనం. అది ఆ మాటని పలికితే చాలు, దాని ద్వారా మనకి విశేషమైనటువంటి ఆ శక్తి అనేది తప్పకుండా లభిస్తుంది. సంస్కారం అనేది తప్పకుండా లభిస్తుంది. ఒక మార్గం అనేది మనకి తప్పకుండా ఏర్పడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ గ్రంథముల్ని పఠించడం, శంకరులు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ భగవంతుడు చేసినటువంటి అవతారాల్లో ఈ శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క అవతారం అనేది ఎంతో ఒక వైశిష్ట్యం. భగవంతుడి యొక్క ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క గొప్పతనం ఉన్నది. రామావతారం, కృష్ణావతారం, నరసింహావతారం, వామనావతారం, ఇలా ఏ అవతారాన్ని తీసుకున్నా కూడా దానికి ఒక వైశిష్ట్యం ఉంది, ఒక మహిమ ఉన్నది. ఆయా అవతారాల్లో భగవంతుడు ఒక్కొక్క రూపంలో మనకు కనబడుతూ ఉంటాడు. ఒక్కొక్క నామాన్ని ధరించి భగవంతుడు మన ముందుకు వస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, భగవంతుడు ఎన్ని రకాలుగా అవతరించినా, ఎన్ని పనులు చేసినా కూడా వీటన్నిటి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనంటే ధర్మోద్ధరణ, అలాగే భక్తానుగ్రహం, భక్తులను అనుగ్రహించడం, ధర్మాన్ని ఉద్ధరించడం. ఉద్దేశ్యం మాత్రం ఒకటే. కానీ భగవంతుడు దానికోసం ధరించినటువంటి రూపాలు మాత్రం రకరకాలుగా ఉండొచ్చు.